వెల్కమ్ టు వైరల్ న్యూస్. నేను సింధు. చేసిన పాపం ఊరికే పోతుందా? చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహాదేవా అన్నారు. గత 5 ఏళ్లలో చేసిన తప్పులకు వైసీపీ నేతలు మూల్యం చెల్లించుకునే సమయం వచ్చేసింది. కేసులు, కష్టాల నుంచి వైసీపీ నేతలు ఇప్పట్లో బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఇన్నాళ్ళు కప్పిపుచ్చిన కేసులన్నీ ఇప్పుడు బయటకొస్తున్నాయి. అందుకే వైసీపీ నేతలకు అరెస్టు భయం పట్టుకుంది. చంద్రబాబు ఇంటిపై దాడి, మంగళగిరి, గన్నవరం టీడీపీ కార్యాలయాల్లో విధ్వంసంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ లీడర్లకు తాజాగా హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారోననే భయంతో వైసీపీ నేతలు రాత్రికి రాత్రే మాయమైపోతున్నారు. కొందరు అండర్ గ్రౌండ్ లో దాక్కుంటే మరికొందరు పోలీసులకు చిక్కకుండా ఆటలాడుతున్నారు. అయితే దొంగ పోలీస్ ఆటలో వీకేమో తెలియదు కానీ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ల కోసం వేట మొదలు పెట్టారు. 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులైన నేతల బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. తనను వెంటాడుతున్నారని బెంగళూరులో తలదాచుకున్న అప్పిరెడ్డిని సిఐడి పోలీసులు తప్పించుకోక ముందే పట్టుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ లీడర్లంతా కూటమి అధికారంలోకి రాగానే అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. వైసీపీ అధికారంలో ఉండగా నోటికొచ్చినట్టు మాట్లాడి విచ్చలవిడిగా రెచ్చిపోయిన మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు మారువేషాల్లో తిరుగుతున్నారంట. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ అరెస్టు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మాజీ మంత్రి కొడాలిపై నమోదైన 2 కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసిన ప్రభుత్వం ఇంకేదైనా కేసుల్లో ఇరికించి లోపటేస్తున్నారనే భయంతో కొడాలి కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. వరదల్లో విజయవాడ అతలాకుతలమైపోయినా సరే ఈ లీడర్లిద్దరూ బయటకు రాలేదు. కనీసం తమ పరిచయస్తులకు కూడా ఫోన్లు చేసి పలకరించలేదు. ఫోన్లు చేస్తే దొరికిపోయే అవకాశం ఉండడంతో అంత అస్సాం అన్నట్టుగానే ఉంది పరిస్థితి. ఇక తాజాగా హైకోర్టు షాక్ ఇవ్వడంతో మాజీ మంత్రి జోగి రమేష్, వైసీపీ నేతలు తలసల రఘురాం, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడైన జోగి రమేష్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని జోగి కుమారుడు రాజీవ్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో బెయిల్ పై రాజీవ్ బయటకు రాగా ఇప్పుడు జోగి రమేష్ వంతు వచ్చేసింది. ఓవైపు వైసీపీ లీడర్లంతా కేసులో ఇరుక్కొని ఎప్పుడెప్పుడు కటకటాల్లోకి నెడతారేమోనని భయపడుతూ బతుకుతుంటే మరోవైపు జగన్ మాత్రం లండన్ పర్యటనకు రెడీ అయ్యారు. నిజానికి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ పార్టీ వ్యవహారాలను గాలికి వదిలేసినట్టే కనిపిస్తోంది. ఎవరో బలవంతంగా తనతో రాజకీయం చేయిస్తున్నట్టుగా ఉంది జగన్ వ్యవహార శైలి. ఒకవైపు వైసీపీ లీడర్లు వరుసగా వివిధ కేసుల్లో ఇరుక్కుంటున్నా జగన్ అస్సలు పట్టించుకోవడం లేదు. కనీసం వాళ్ళకి అండగా ఉంటామని కూడా భరోసా ఇవ్వడం లేదు. ఎవరెలా పోతే నాకేంటి, నేను మాత్రం లండన్ వెళ్తా అన్నట్టుగా ఉంది జగన్ పరిస్థితి. అధికారంలో ఉండగా జగన్ అండ చూసుకునే లీడర్లంతా రెచ్చిపోయారు. కానీ ఇప్పుడు అధికారం పోగానే ఆ లీడర్లందరినీ జగన్ కనీసం పట్టించుకోవడం లేదు. అందుకే ఎన్ని కేసులైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటాం అని మొన్నటిదాకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన వైసీపీ లీడర్లు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అందుకే అరెస్టుల భయంతో తలో దిక్కున పారిపోతున్నారని అనుకుంటున్నారు చాలా మంది. ఏది ఏమైనా వైసీపీ లీడర్లందరికీ ముందుంది ముసల పండుగ అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి.